బెంగళూరు నుంచి ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసి మార్నింగ్ 2కి కోయంబత్తూరులో దిగాము. రైల్వే స్టేషన్ బయట మార్నింగ్ 4కి కూడా టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ట్రై చేసాం, వీటి నేమ్స్ కూడా తెలియదు. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఇక్కడ ఒక పోలీస్ మ్యూజియం ఉంది, తమిళనాడు పోలీస్ మ్యూజియం. ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. ట్యాంకర్ రా 6 అయ్యే వరకు ఇంకా రోడ్స్ మీద అలా తిరుగుతూ ఉన్నాం. పల్సర్ ఒకటి రెంట్కి తీసుకుని ఇంకా ఊటీకి స్టార్ట్ అయ్యాం. సౌత్ ఇండియాలో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ సమ్మర్లో మాత్రం ఎక్కువగా విజిట్ చేసే హిల్ స్టేషన్ ఊటీ. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ మిగిలిన హిల్ స్టేషన్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నవన్నీ ఇవన్నీ నీలగిరి హిల్స్. వీటిల్లో ఒక సిటీ ఊటీ, ఇలానే ఇంకొక సిటీ ఉంది కూనూర్. ఊటీ కూనూర్ ఇవి రెండు చూద్దాం మనం. కోయంబత్తూరు నుంచి ఊటీ 85 కిలోమీటర్స్ ఉంది. హాట్ సమ్మర్లో కూడా ఇక్కడ చల్లగా ఉంది. పైకి బైక్ మీద వెళ్తుంటే అసలు ఎంత ఎండ ఉన్నా ఎండ తెలియదు. కూనూరుకి కొంచెం దగ్గరలోకి రాగానే ఇక్కడ ఇలా చిన్న వాటర్ ఫాల్ ఒకటి ఉంది. సో ఇది ఇండికేషన్ మనకి మనం దగ్గరికి వచ్చినట్టు. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది కూనూరుకి. ఈ ఘాట్ రోడ్లో బైక్ వెళ్ళడానికి కష్టంగా ఉంటే వీళ్ళు ఏకంగా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. కూనూరు వచ్చేసాం మనం. ఈ పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి చూడండి, ఇది కూనూరుకి ఎంట్రన్స్. ఈ పక్కన రైల్వే ట్రాక్ ఉంది చూసారా, అది టాయ్ ట్రైన్ది. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ల్యామ్స్ రాక్కి వెళ్దాం. కూనూరులో వ్యూ పాయింట్స్ ఏమో కానీ వెళ్ళే దారి మాత్రం అద్దరిపోయింది. అసలు ఎక్కడ చూసినా మొత్తం టీ గార్డెన్సే. మీరు వెళ్ళే దారిలో ఈ రెస్టారెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఆగండి. విండో దగ్గరికి వచ్చి టీ తాగెళ్ళండి, అద్దరిపోద్ది. ఈ రెస్టారెంట్కి ఎదురుగా ఉన్న టీ గార్డెన్స్లో మనకి ఇలాంటి డ్రెస్సులు వేసి ఫొటోస్ తీస్తారు. 200-300 అలా తీసుకుంటారు. జనరల్గా టీ సీడ్స్ కోసేవాళ్ళు ఇలాంటి డ్రెస్సింగ్ ఉంటుంది, వాళ్ళు ఒక బుట్ట పట్టుకుని అందులోకి వస్తూ ఉంటారు. సో అలాంటి డ్రెస్సింగ్ మనకి వేస్తారు. ల్యామ్స్ రాక్కి దగ్గరలో ఇక్కడ ఒక టీ ఫ్యాక్టరీ ఉంది. వీళ్ళు మనకి ఫ్రీగా డిఫరెంట్ టీ శాంపిల్స్ ఇస్తారు, డిఫరెంట్ ఫ్లేవర్స్. మనకు నచ్చితే మనం టీ పొడి కొనుక్కెళ్ళచ్చు. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం ట్రెక్ చేయాలి ల్యామ్స్ రాక్కి వెళ్ళాలంటే. మనం ఎప్పుడైనా వ్యూ పాయింట్స్ సన్ రైజ్ అప్పుడు కానీ సన్సెట్ అప్పుడు కానీ చూడాలి, కానీ మాకు లేట్ అయిపోయింది. కూనూరులో వ్యూ పాయింట్స్ కన్నా వ్యూ పాయింట్స్కి వెళ్ళే జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ సైడ్స్ ఓన్లీ టీ గార్డెన్స్, హిల్స్, టీ గార్డెన్స్ ఇవే ఉన్నాయి ఎక్కడ చూసినా. అన్ని కార్స్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆడేదో వాటర్ ఫాల్ అందరా. వ్యూ పాయింట్ కింద ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఆఫ్టర్నూన్ ఇంకా ఫుడ్ కోసం ఆగాము. 2 hours నాన్ స్టాప్గా వర్షం పడింది. ముందే వెదర్ రిపోర్ట్లో చూసాము 2 రోజులు ఫుల్ వానలని ఉంది, అయినా సరే వచ్చేసాం. వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హిల్స్, రోజ్ గార్డెన్. టికెట్ 40 రూపీస్. టికెట్ అయితే మంచి క్వాలిటీగా ఉంది. ఇక్కడ మొత్తం 730 రకాల రోజెస్ ఉన్నాయి.
మంచి ఊటీలో స్పెసిఫిక్గా సన్సెట్ పాయింట్స్ ఏం లేవు, కానీ ఇక్కడ రోడ్డు మీద వెళ్తా ఒక చోట ఆగాం సన్సెట్ అప్పుడు. ఇప్పుడు మనం ఊటీ లేక్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ యాక్చువల్గా బోటింగ్ ఉంటుంది, కానీ నైట్ టైం ఉండదు. కానీ ఇక్కడ షాపింగ్ అయితే బాగుంటుంది, అన్ని షాపులు ఉంటాయి. ఈ ఊటీ లేక్ ఎదురుగా థ్రెడ్ గార్డెన్ ఉంది, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పూలు ఇవన్నీ ఆర్టిఫిషియల్, బట్ వెయిట్ ఆర్టిఫిషియల్ అంటే ప్లాస్టిక్ కాదు, ఇవన్నీ దారంతో చేసినవి. అది కాకుండా ఒక సూది కానీ మిషనరీ కానీ ఏం వాడకుండా చేసినవి. 50 మంది లేడీస్ 12 ఏళ్ల పాటు కష్టపడి చేసిన గార్డెన్ ఇదంతా. అక్కడ పువ్వులే కాదు, ఆకులు, కాండం మొత్తం అక్కడ కనిపించేవన్నీ ఓన్లీ థ్రెడ్తో చేసినవే. ఈ ప్రపంచంలోనే ఇలాంటిది ఎక్కడా లేదు. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న చిన్న థ్రెడ్స్ కనబడతాయి చూడండి. వీళ్ళ డెడికేషన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు ఊటీలో ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకేం బాగాలేదు. మధ్యాహ్నం ఫ్రైడ్ రైసే, ఇప్పుడు ఫ్రైడ్ రైసే. నైట్ ఇక్కడే స్టే చేసాం. మార్నింగ్ లేచాక పైకరా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ యాక్చువల్గా 3 ప్లేసెస్ ఉన్నాయి. పైకరా వాటర్ ఫాల్స్, పైకరా బోటింగ్ పాయింట్, పైకరా డ్యామ్ ఒకటి ఉంది. ఈ వాటర్ ఫాల్ ఎక్కువ హైట్ నుంచి పడదు, కానీ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే దారిలోనే మనకి పైన్ ఫారెస్ట్ ఒకటి తగులుతుంది. యాక్చువల్గా 2-3 ప్లేసెస్లో ఉన్నాయి ఇవి ఊటీలో. ఊటీ చాక్లెట్ షాప్. మనం ఏదన్నా చాక్లెట్ కొంటామంటే వాళ్ళు శాంపుల్ ఇస్తారు టేస్ట్ చూడడానికి. అలా అన్ని రకాలు తీసుకుని తినేసి చివరికి ఏది కొనకుండా వచ్చేసాం. ఊటీలో మ్యాక్సిమం టూరిస్టులు అందరూ ఇక్కడే ఉంటారు. బోటింగ్ కోసం ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉంటుంది, ఊటీ లేక్. ఇక్కడ ఒక పెద్ద పార్క్లా ఉంటుంది, చాలామంది జనాలు పడతారు. బోట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ బోటింగ్తో పాటు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. గోస్ట్ హౌస్, మిర్రర్ మేజ్, ఇంకెలాంటివి కూడా ఉన్నాయి. ఖాళీగా ఉన్నామని ఇంక ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం. ఏంట్రా ఉంది. ఇక్కడ లోపలే చిన్న ట్రైన్ కూడా ఉంది. లేక్ పక్కనే ఇట్లా ఒక రౌండ్ వెళ్ళి వస్తుంది. ఇప్పుడు మనం వచ్చింది దొడ్డబెట్ట పీక్. ఇది సౌత్ ఇండియాలో 4th హైయెస్ట్ పీక్. దీని హైట్ వచ్చేసి 2637 మీటర్స్. ఇక్కడ మనకి కౌజు పెట్టే గుడ్లు అమ్ముతున్నారు. 5 eggs 50 రూపీస్. ఇట్లా ఫ్రై చేసి ఇస్తారు మనకి ఎగ్స్ని. వ్యూ పాయింట్ నుంచి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాం. దారిలో ఫుల్ వర్షం పడింది, అలానే తడుచుకుంటా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ ఒక చోట ఆగాము. మొత్తం కొండల మధ్యలో సిటీ లైటింగ్స్, అసలు వావ్ అదిరిపోయింది. That's it guys, thanks for watching, love you all.